మ్మ్. స్టాక్ మార్కెట్లో ఎవరి అంచనా అయినా పూర్తిగా తప్పినా కూడా వాళ్ళు లాభం పొందొచ్చు అని ఎవరైనా చెబితే బహుశా ఎవరు నమ్మరు కదా. అంటే సాధారణంగా మనమేమనుకుంటాం, ఒక షేర్ తక్కువ ధరకు కొనాలి, అది పైకి వెళ్తే లాభం, కిందకి పడిపోతే నష్టం. అవును, ఖచ్చితంగా ఎవరైనా అలాగే అనుకుంటారు. అంత చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది కదా. రైట్. కానీ ఒకవేళ మార్కెట్ ఎటు వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఏకంగా 80% సార్లు గెలిచే ఒక మ్యాథమెటికల్ రహస్యం మార్కెట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఆప్షన్ సెల్లింగ్ అనే ఒక భిన్నమైన ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. వినడానికి ఇదేదో మ్యాజిక్ లాగానో లేక మార్కెట్ రూల్స్కి విరుద్ధంగానో అనిపించవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్కువగా ఆధారపడేది ఈ ఆప్షన్ సెల్లింగ్ వెనుకున్న మ్యాథమెటిక్స్ మీదే. చాలా మంది రీటైల్ ట్రేడర్లు మార్కెట్లోకి రాగానే కాల్ ఆప్షన్ కొనడమో లేక పుట్ ఆప్షన్ కొనడమో చేస్తారు. అదేదో ఒక లాటరీ టికెట్ కొన్నంత సులభంగా ఉంటుంది కదా వాళ్ళకి. అవును, అచ్చం లాటరీలాగే ఫీల్ అవుతారు. కానీ ఎక్కడైతే ఒకరు ఆప్షన్ కొంటున్నారో అదే లావాదేవీకి రెండో వైపున మరొకరు దాన్ని అమ్ముతున్నారనే విషయాన్ని చాలామంది మర్చిపోతారు. ఒకరు కొంటున్నారంటే ఇంకొకరు అమ్ముతున్నట్టే కదా. కరెక్ట్. ఇదొక బేసిక్ లాజిక్. అసలు ఎవరు అమ్ముకుండా మనం ఎలా కొనగలం? మార్కెట్లో ఆప్షన్స్ కొనడం గురించి దాదాపు అందరికీ తెలుసు. కానీ ఆ అమ్మే వ్యక్తి ఎవరు, అతను ఎందుకు అమ్ముతున్నాడు అనేది ఈరోజు మనం క్లియర్గా చూద్దాం. అప్పుడే ఈ మ్యాథమెటిక్స్ ఏంటో అర్థమవుతాయి. సరే, ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. మార్కెట్ ఇప్పుడు 14,500 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది అనుకుందాం. ఓకే, 14,500. అవును. ఇప్పుడు ఒక వ్యక్తి నెలాఖరు నాటికి మార్కెట్ ఖచ్చితంగా 15,000 పాయింట్లు దాటుతుందని బలంగా నమ్ముతున్నాడు. అప్పుడతను ఆ 15,000 మార్కుకి సంబంధించిన ఒక కాల్ ఆప్షన్ కొంటాడు. ఇక్కడ కొనుగోలుదారుడు ఒక హక్కును కొంటున్నాడన్నమాట. రైట్. అంటే మార్కెట్ 15,000 దాటితే తనకు లాభం రావాలి అనే హక్కు అది. కానీ హక్కు ఊరికే రాదు కదా. దానికి అతను ఒక మూల్యం లేదా ప్రీమియం చెల్లించాలి. ఖచ్చితంగా. సో లెక్కలు సులభంగా ఉండటానికి మార్కెట్లో ఉండే లాట్ సైజ్ లాంటివి కాసేపు పక్కన పెట్టి కేవలం ఒక్క షేర్ గురించి మాత్రమే మాట్లాడదాం. సరే, అర్థం చేసుకోవడానికి ఒక్క షేర్ అనుకుందాం. ఈ 15,000 కాల్ ఆప్షన్ కొనడానికి అతను ప్రతి షేర్కు ఒక 230 రూపాయల ప్రీమియం ముందుగానే చెల్లించాడు అనుకుందాం. ఈ డబ్బు నేరుగా ఆప్షన్ అమ్మిన వ్యక్తి అంటే సెల్లర్ ఖాతాలోకి వెళ్తుంది. ఒక్క నిమిషం, దీన్ని చూస్తుంటే నాకొక మంచి ఉదాహరణ తడుతోంది. ఇది అచ్చం ఇన్సూరెన్స్ పాలసీ కొనడానికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీని నడపడానికి ఉన్న తేడా లాంటిదా? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు చెప్పిన ఇన్సూరెన్స్ పోలిక 100కి 100 పాళ్లు కరెక్ట్. ఇన్సూరెన్స్ కొనే వ్యక్తి ఎప్పుడూ ఒక భయంతో ముందుగానే డబ్బులు కడతాడు, ఏదైనా జరిగితే తనకు పెద్ద మొత్తం వస్తుందని. అవును, మార్కెట్లో ఆప్షన్ కొనుగోలుదారుడు కూడా అంతే కదా. తను అనుకున్నట్లు మార్కెట్ 15,000 దాటితే భారీ లాభం వస్తుందని ఆ 230 రూపాయలు కట్టేస్తాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నడిపేవాడి ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. వాళ్లు ఏ ప్రమాదమూ జరగదు అని నమ్ముతారు. ఆ నమ్మకంతోనే మీ దగ్గర ప్రీమియం వసూలు చేస్తారు. ఆప్షన్ సెల్లర్ కూడా అచ్చం ఇన్సూరెన్స్ కంపెనీ లాంటివాడే. ఓహో, అంటే ఆ సెల్లర్ మార్కెట్ 15,000 దాటదు అని నమ్ముతున్నాడు. ఆ నమ్మకం ఆధారంగానే అతను ఆప్షన్ అమ్మాడు. ఆ కొనుగోలుదారుడు కట్టిన 230 రూపాయలు నేరుగా తన జేబులో వేసుకున్నాడు. భలే ఉంది. అవును, కానీ ఇక్కడ చాలామంది ట్రేడర్లు దెబ్బతినే ఒక పాయింట్ ఉంది. అదే బ్రేక్ ఈవెన్ ఇల్యూషన్. బ్రేక్ ఈవెన్ ఇల్యూషన్ అంటే ఏంటి? మార్కెట్ 14,500 నుంచి పైకి వెళ్లడం మొదలుపెట్టి 15,000 దాటితే కొనుగోలుదారుడికి లాభాలు మొదలైపోతాయి కదా. అక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. కొనుగోలుదారుడు 15,000 దాటితే చాలు అనుకుంటాడు. కానీ అతను అప్పటికే ఒక భారాన్ని మోస్తున్నాడు. అదే అతను ముందే కట్టిన 230 రూపాయల ప్రీమియం. ఓకే, అంటే అతని బ్రేక్ ఈవెన్ పాయింట్ 15,000 దగ్గర ఉండదు. ఆ 15,000కి అతను ముందుగా చెల్లించిన 230 రూపాయలను కలపాలి అన్నమాట. అవును, అంటే మొత్తం 15,230 పాయింట్లు. మార్కెట్ సరిగ్గా 15,230 దగ్గర ఆగితే ఆ కొనుగోలుదారుడికి కనీసం ₹1 కూడా లాభం రాదు. పెట్టిన పెట్టుబడి మాత్రమే తిరిగి వస్తుంది. వెయిట్, ఒక నిమిషం. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. కొనుగోలుదారుడు మార్కెట్ పైకి వెళుతుంది అనుకున్నాడు. ఒకవేళ మార్కెట్ నిజంగానే పైకి వెళ్ళి 15,200 దగ్గర క్లోజ్ అయిందనుకుందాం. ఓకే, 15,200 అనుకుందాం. అంటే కొనుగోలుదారుడు అనుకున్నట్టే మార్కెట్ పైకి వెళ్ళింది.
15,000 కూడా దాటేసింది. అంచనా సరైనదే అయినప్పుడు అతను ఎందుకు నష్టపోవాలి? మీరు చెప్పిన లెక్క ప్రకారం సెల్లర్ అతనికి కేవలం 200 రూపాయలు మాత్రమే ఇస్తాడు. కాని అతను కట్టింది 230 కదా, అంటే అతను 30 రూపాయలు నష్టపోయినట్టే. ఇది అన్యాయం కాదా? ఇది అన్యాయం కాదు, ఇది కేవలం మ్యాథమెటిక్స్. దీనిని సెల్లర్ వైపు నుంచి చూద్దాం. సెల్లర్ అంచనా ఇక్కడ తప్పింది కదా. అతను 15,000 దాటదు అనుకున్నాడు, కాని అది దాటేసింది. అవును. ఏకంగా 200 పాయింట్లు పైకి వెళ్ళింది. అయినప్పటికీ సెల్లర్ తాను తీసుకున్న 230 రూపాయల్లో నుంచి ఒక 200 రూపాయలు కొనుగోలుదారుడికి తిరిగి ఇచ్చేసినా ఇంకా అతని దగ్గర 30 రూపాయలు మిగిలే ఉంటాయి. ఆ 30 రూపాయలే అతని లాభం. అబ్బా, అసలిది ఎలా సాధ్యమవుతుంది? అంచనా తప్పి మార్కెట్ పైకి వెళ్ళినా కూడా ఆప్షన్ సెల్లర్ లాభంతోనే బయటపడ్డాడు. ఆ ప్రీమియం ఎందుకు అలా కొనుగోలుదారుడికి వ్యతిరేకంగా పనిచేస్తోంది? ఎక్స్ భాషలో తీటా అని కూడా పిలుస్తారు. మనం ఒక మంచుగడ్డను ఎండలో పెడితే ఏమవుతుంది? కరిగిపోతుంది. సమయం గడిచే కొద్దీ అది కరిగిపోతూనే ఉంటుంది కదా. కరెక్ట్. ఆప్షన్స్ ప్రీమియం కూడా అచ్చం అలాంటి మంచుగడ్డే. కొనుగోలుదారుడు ఆ 230 రూపాయలు చెల్లించినప్పుడు అతను కేవలం మార్కెట్ కదలికకు మాత్రమే కాదు, సమయానికి కూడా డబ్బులు చెల్లిస్తున్నాడు. ఓహో, అంటే ఇక్కడ సమయం అనేది డబ్బు అన్నమాట. మార్కెట్ అతను అనుకున్నంత వేగంగా పైకి వెళ్ళకపోతే ఆ ప్రీమియం వాల్యూ కరిగిపోతూ ఉంటుంది. అవును, రోజురోజుకూ కరిగిపోతున్న ప్రతి రూపాయి నేరుగా ఆప్షన్ సెల్లర్ జేబులోకి వెళ్తుంది. అందుకే సెల్లర్ ఏమీ చెయ్యకపోయినా కేవలం సమయం గడిస్తే చాలు అతనికి లాభమొస్తుంది. దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే అసలు గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్లో సాధారణంగా 5 పరిస్థితులు ఎదురుకావచ్చు. భారీగా పడిపోవడం, కొద్దిగా పడిపోవడం, ఎటూ కదలకుండా ఉండడం, కొద్దిగా పెరగడం మరియు భారీగా పెరగడం. అవును, ఏ ట్రేడ్ తీసుకున్నా ఆ 5ంటిలో ఒకటే జరగాలి. ఈ 15,000 కాల్ ఆప్షన్ ఉదాహరణకి వాటిని అప్లై చేద్దాం. సరే, పరిస్థితి 1. మార్కెట్ భారీగా కిందకు పడిపోయిందనుకుందాం. నేను కొనుగోలుదారుడినైతే నా డబ్బులన్నీ పోతాయి. ఇక్కడ సెల్లర్ గెలిచాడు. పరిస్థితి 2. మార్కెట్ కొద్దిగా పడిపోయింది. అప్పుడు కూడా నాకే నష్టం కదా, సెల్లర్దే విజయం. అవును, ఆ 2 పరిస్థితుల్లో సెల్లర్కే లాభం. ఇక 3వ పరిస్థితి, మార్కెట్ ఎటూ కదలకుండా నెల తరువాత కూడా 14,500 దగ్గరే ఆగిపోయింది అనుకుందాం. ఇక్కడే టైం డికే గేమ్లోకి వస్తుంది. రైట్. మార్కెట్ ఎక్కడికి కదలకపోయినా సమయం గడిచిపోయింది కాబట్టి ఆ ప్రీమియం మొత్తం 0 అయిపోతుంది. సో ఈ 3వ పరిస్థితిలో కూడా సెల్లర్కే లాభం వస్తుంది. ఇక 4వ పరిస్థితి, మార్కెట్ కొద్దిగా పెరిగింది, అంటే 15,100కొచ్చింది. అప్పుడు కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ 15,230 దాటలేదు కాబట్టి టైం డికే వల్ల సెల్లర్కే లాభం వస్తుంది. చూసారా, ఈ 4 పరిస్థితుల్లోనూ సెల్లర్దే పైచేయి. వావ్! అంటే ఈ 5 పరిస్థితుల్లో కేవలం 5వ పరిస్థితి అయినా మార్కెట్ ఎవరూ ఊహించనంత భారీగా పెరిగినప్పుడు మాత్రమే కొనుగోలుదారుడికి లాభం వస్తుంది. ఖచ్చితంగా. ఆ ఒక్క పరిస్థితిలో మాత్రమే సెల్లర్ నష్టపోతాడు. అందుకే కొనుగోలుదారుడికి లాభం వచ్చే అవకాశం కేవలం 25% ఉంటే సెల్లర్కి 75% ఉంటుంది. అంటే మార్కెట్ ఎటు వెళుతుందో ఖచ్చితంగా తెలియకపోయినా ఎటు వెళ్లదో తెలిస్తే చాలు సెల్లర్ డబ్బు సంపాదించవచ్చన్నమాట. ఇది నిజంగా అద్భుతం. మరి మార్కెట్ పడిపోయేటప్పుడు ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం. మార్కెట్ పడిపోతుంది అనుకునేవాడు పుట్ ఆప్షన్ కొంటాడు కదా. ఉదాహరణకు మార్కెట్ 14,000 కిందకు పడిపోతుందని ఒక వ్యక్తి నమ్మి ఒక 165 రూపాయలు చెల్లించి పుట్ ఆప్షన్ కొన్నాడు అనుకుందాం. సరే, ఇక్కడ బ్రేక్ ఈవెన్ లెక్క వేస్తే 14,000 మైనస్ 165 అంటే 13,835. అంటే మార్కెట్ అంతకంటే కిందకు పడిపోతేనే ఆ పుట్ ఆప్షన్ కొన్న వ్యక్తికి లాభం. ఇక్కడ కూడా సెల్లర్ గెలిచే అవకాశమే ఎక్కువ. అవును, ఇక్కడ సెల్లర్ గెలిచే అవకాశం ఏకంగా 80% ఉంటుంది. కొనేవాడికి కేవలం 20% మాత్రమే ఉంటుంది. మార్కెట్ భారీగా పెరిగినా, కొద్దిగా పెరిగినా, అసలు కదలకుండా ఉన్నా, చివరకు కొద్దిగా పడిపోయినా సెల్లర్కే లాభం వస్తుంది. సరే, నాకిక్కడ ఒక పెద్ద డౌట్ ఉంది. ఈ లాభం కోసం సెల్లర్ ఆ ఎక్స్పైరీ తేదీ వరకు వేచి చూడాల్సిందేనా? మధ్యలో లాభం వస్తే తీసుకోలేమా? ఎక్స్పైరీ వరకు ఆగాల్సిన అవసరం అస్సల్లేదు. మీరొక ఆప్షన్ను 230 రూపాయలకు అమ్మారు అనుకుందాం. 2 రోజుల తర్వాత టైం డీకే వల్ల అది 100 రూపాయలకు పడిపోతే ఆ 100 రూపాయలు ఇచ్చి తిరిగి కొనేయచ్చు. ఓకే, అంటే ఆ మధ్యలో ఉన్న 130 రూపాయల లాభంతో ఎప్పుడైనా ఆ ట్రేడ్ నుంచి బయటపడవచ్చనమాట. సో దీని అర్థమేమిటంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది కేవలం అంచనాల మీద ఆధారపడదు,
అది పక్కా మ్యాథమెటిక్స్ మరియు ప్రాబబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ అనేది తెలివైన గణితశాస్త్ర వ్యూహం అని చెప్పొచ్చు కదా. అవును, ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఇదంతా విన్నాక నాకొక ఆలోచనొస్తోంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఏంటా ప్రశ్న? ఆప్షన్ సెల్లింగ్లో లాభం వచ్చే అవకాశం ఒక 75 లేదా 80% ఉన్నప్పుడు మార్కెట్లో ప్రతి 100 మందిలో 98 మంది ఆప్షన్స్ కొనుగోలు మాత్రమే ఎందుకు చేస్తారు? అవును కదా, కేవలం 1 లేదా 2% మంది మాత్రమే ఎందుకు అమ్ముతారు అనేది నిజంగా పెద్ద ప్రశ్నే. ఆ 98% మందిని సెల్లింగ్ చెయ్యకుండా ఆపుతున్న ఆ పెద్ద రిస్క్ ఏంటి? బహుశా లాటరీ టికెట్ లాగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందనే ఆశ కావచ్చు, లేదా సెల్లింగ్లో ఉండే అన్లిమిటెడ్ రిస్క్ కావచ్చు. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కరెక్ట్. ఈ అన్లిమిటెడ్ రిస్క్ అనేదే వాళ్లను ఆపుతుండొచ్చు. ఈ ఒక్క ప్రశ్న వినేవాళ్లను వాళ్లంతట వాళ్లే మరింత లోతుగా అన్వేషించేలా చేస్తుంది. మ్యాథమెటిక్స్ని అర్థం చేసుకున్నప్పుడే మార్కెట్ అసలు స్వరూపం తెలుస్తుంది. ఈరోజు ఎంతో ఆసక్తికరమైన విశ్లేషణ చేశాం. మరొక అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.